జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు 11/4/1827 సంవత్సరంలో జన్మించారు. ఈయన జన్మించినప్పటికే మనుధర్మం అన్నటువంటి ఒక శాస్త్రం అక్కడ చాలా పరిపాలిస్తున్నటువంటి సమస్య ఉంది. అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు సమాజం. అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థను నిర్మూలించాలన్నటువంటి ఉద్దేశంతో మెయిన్గా విద్యను ముందుకు తీసుకురావాలని, ఈ విద్య తీసుకురావడానికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పవచ్చు. మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా పూలే గారిని గురువుగా భావించేటువంటి వాడు అని చెప్పేసి తెలిసింది. తర్వాత తన భార్యను తనే విద్య చెప్పి ఉపాధ్యాయులు చేసి పూలే గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు. తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది, విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట. తృతీయ రత్న అన్నటువంటి ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటిది. అలాగే గులాంగిరి అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. అంతేకాకుండా సత్యశోధన్ సమాజ్ అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన్ సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు. తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు, అనాథలకు ఆశ్రయం కల్పించాడు. ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అప్పుడే 1827 సంవత్సరానికి అప్పటికే అంటిపెట్టుకున్నటువంటి దురాచారాలను వీటిని ఒడిసిపట్టి ఇవన్నీ దురాచారాలు వీటిని మీరన్నింటినీ పారద్రోలాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అప్పుడే నడువు కట్టినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈయన అప్పటికే కార్మిక సంఘంలో పితామహుడైనటువంటి లోఖండ అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈయన ఆ కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థలను కార్మికుల్లో అప్పటికి ఆర్థిక అసమానత్వాన్ని గురించి కూడా ఆయన ద్వారా కూడా ఈయన బయట ప్రపంచానికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో శరణాలయాలను కూడా ఈయన స్థాపించి శరణాలయాల ద్వారా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ చేయించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు పూలే. అప్పటికి విద్య ఈయన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ కుమారుడు ఈ విధంగా విద్యను మను సమాజం ఉన్నటువంటి విషయంలో కూడా ఈ విధంగా మీ కుమారుడు అందరికీ విద్యను బోధిస్తున్నాడు అని చెప్పడం మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతన్ని బయటకు పంపించడం జరిగింది. అప్పుడు భార్య ఇతనే కలిసేసి బయటకు వచ్చేసి అనేక రకాలైనటువంటి శరణాలయాలను అనేక రకాలైనటువంటి సమాజాలను స్థాపించి అప్పటికే చైతన్యం తెప్పినటువంటి మహానుభావుడు ఎవరన్నా చెప్పుకోదగ్గ మహానుభావుడు ఎవరన్నా ఉన్నాయంటే ఈ జ్యోతిరావు పూలే అని చెప్పేసి చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ మహాత్మా అన్నటువంటి పేరు కూడా ఆయనకు దక్కిందంటే ఆయన యొక్క కీర్తి దశ ఎంతగా ప్రాకిందో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవిత విధానాన్ని, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలను, తర్వాత ఆయన ఎన్లైట్ చేసినటువంటి విద్యను, తర్వాత ఎస్పెషల్లీ ఆయన లేడీస్ పైన పోరాడినటువంటి ఉద్యమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలానాడు అలాంటి మహానుభావులు ఎంతో కష్టించి శ్రమించి చేస్తే ఇప్పుడు ఈ రోజుకి ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మహాత్మా జ్యోతి పూలేరావు యొక్క జీవితం మనకు ఆదర్శం. ఆయన మనం ఎప్పుడూ నిత్యం ఏదో జయంతికో వర్ధంతికో కేవలం మనం స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేకోకుండా అనునిత్యం ఆయన్ను స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్లో మనం ముందుకు వెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మహాత్మారావు పూలే గారికి వందనాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. వందనాలు.